హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి విజయవాడలో ఉన్నాను. సో విజయవాడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ గారు బిగ్గెస్ట్ కట్అవుట్ 256 ఫీట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ మనం చూడబోతున్నాం. ఈ సండే అదిరిపోతుంది. విజయవాడలో రచ్చరచ్చ చేయబోతున్నారు. అండ్ మన లొకేషన్లోనే ఉన్నాం. అదిరిపోయింది కదా, ఆఫ్ ది ఫినిషింగ్ బాడీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ కట్అవుట్ చూస్తుంటే వామ్ ఆకాశాన్ని అందుకుంటుంది. సో వజ్ర గ్రౌండ్స్లో ఉన్నాం మనం ఇక్కడ. అంటే లైక్ ఇక్కడ బృందావనం కాలనీ బ్యాక్ సైడ్ మన విజయవాడలో టూ టౌన్లో ఈసారి మాత్రం రచ్చరచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్కి అయితే ఒక ఆనందమే పండుగ అనుకుంటా. ఏదైనా సరే దసరా ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో సో అలాగా రామ్ చరణ్ గారి ఫెస్టివల్ కూడా అలాగే జరుపుకోబోతున్నారు ఈ సండే. అండ్ ఇది సర్ప్రైజ్ ఇస్తున్నారంట రామ్ చరణ్ గారికి, ఫుల్ సర్ప్రైజ్ అంట బేసికల్లీ. సో చూస్తున్నారు కదా, చాలా అంటే గ్రౌండ్ కూడా చాలా క్లీన్ చేశారు. అంటే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ ఎఫెక్ట్ రాకుండా పర్ఫెక్ట్గా అంతా కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గారు వచ్చారు. చాలా అంటే చాలా ఎంక్వైరీగా చేస్తున్నారు. అంటే పర్ఫెక్ట్గా జరగాలనుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇది సపరేట్ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక నెంబర్ ఇస్తున్నారు. అంటే లైక్ సర్ప్రైజ్ ఇవ్వాలి రామ్ చరణ్ గారికి, ఏదో ఒకటి చేయాలనే ఫ్యాన్స్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటే అసలు ఇంపాసిబుల్ కదా. సో ఈ ఐరన్ కూడా పైకి టాప్కి పొజిషన్లో లేపారంటే 256 ఫీట్ అంటే ఇంపాసిబుల్ కదా అసలు బేసికల్లీ. సో ఇక్కడ వర్కర్స్ కూడా ఈ ఐరన్ని ఫిట్ చేయడానికి బీహార్ నుంచి పిలిపించారు ఈ వర్కర్స్ని. సో చూశారు కదా, ఆల్మోస్ట్ 2-3 నెంబర్స్ ఉన్నారు. సో కంప్లీట్లీ చూస్తున్నారు కదా, రామ్ చరణ్ గారు బాడీ ఫినిషింగ్ చూశారు కదా, 2 లెగ్స్ అనేది మనకు కనపడుతుంది. ఆ లెగ్స్ దగ్గరికి వెళ్తే చిన్న చీమలా కనపడుతున్నాను నేను. ఇంత పెద్ద కట్అవుట్ అనేది అసలు చాలా గ్రేట్ కదా మన విజయవాడలో పెట్టడం అనేది. సో మీరు కూడా ఈ సండే అనేసి డెఫినెట్గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్ చూసి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వరకు వస్తున్నారు, వెళ్తున్నారు. అంటే ఏదైనా లొకేషన్లో ఏదో పెడుతున్నారు, సంథింగ్ అయితే పెడుతున్నారు, నిజంగా ఇంత బిగ్ కట్అవుట్ పెడుతున్నారా అనే ఒక ఆలోచనతో కూడా చాలామంది వస్తున్నారు. చాలా వరకు హైదరాబాద్ నుంచి చాలామంది బాయ్స్ అండ్ లవర్స్ సంథింగ్ గ్యాంగ్ కూడా వస్తున్నారు. ఇక్కడెక్కడ లొకేషన్స్లో ఉండి ఈ లొకేషన్లో చూసి వెళ్తున్నారు. సో రేపు సండేకి ఫ్రీ ఎంట్రీ అనుకుంటా బేసికల్లీ. సో అందరూ చాలా వరకు రెడీగా ఉన్నారు. ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు, రచ్చరచ్చ చేయొచ్చు అని. గేమ్ చేంజర్ ఈసారి రియల్లీ గేమ్ చేంజర్గా కనపడుతుంది. విజయవాడలో అయితే నిజంగా గేమ్ చేంజర్ వచ్చేసింది. నిజంగా ఈ రేంజ్లో గేమ్ చేంజర్ కనపడిద్ది అని కూడా బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మెయిన్లీ పాయింట్ ఏంటో తెలుసా, ఈ కట్అవుట్ని ఈసారి హెలికాప్టర్తో ఓపెనింగ్ చేస్తారంట. హెలికాప్టర్లో పైనుంచి పువ్వులు వర్షం అనేది చేస్తారంట. సో హెలికాప్టర్తో కట్అవుట్ ఓపెనింగ్ అనేది అసలు గ్రేట్ ఉంటుంది కదా బేసికల్లీ. సో ఈసారి రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, చాలా వరకు అంటే క్లీన్ చేశారు. ఇక్కడ ఉన్న లొకేషన్లో చైర్స్ అరేంజ్మెంట్స్ కానీ స్టేజ్ కానీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు. బేసికల్లీ స్టేజ్ అనేది అక్కడ పెడతారనుకుంటా. ఇక్కడ అనేది బేసిక్గా ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి అఫీషియల్గా ఇక్కడ కూర్చోబెడతారేమో. అండ్ చైర్స్ సిట్టింగ్ పొజిషన్ కూడా వితిన్ 24 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు. సో ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ అరేంజ్ అవ్వడానికి బేసికల్లీ చాలా వరకు 3000 మెంబర్స్ ఎబో పైనే ఉండొచ్చు. అండ్ బయట కూడా సరౌండింగ్లో పార్కింగ్ సెక్షన్ కూడా బాగానే ఉంది. సో సిట్టింగ్ ఫెసిలిటీస్ చైర్స్ కూడా వచ్చేసినాయి. సో రామ్ చరణ్ గారు కట్అవుట్ మాత్రం చాలా వరకు వేచి చూస్తున్నారు అందరూ. సో ఆ విజువల్ చూస్తున్నా కదా, భయమేస్తుంది ముందు ఇంత హైట్ ఎలా లేపారా బాబు అని. సో సపరేట్ గ్యాంగ్ని బీహార్ వాళ్ళని డెఫినెట్లీ పిలిపించారంటే ఇక్కడికి ఉండాలి, చెయ్యాలి అని. సో ఈసారి మాత్రం గేమ్ చేంజర్, ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ ఇచ్చేటట్టుగా కనపడుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. సో రాబోయే రోజు ఎలా ఉండబోతుందో. విజయవాడలో గేమ్ చేంజర్ కట్అవుట్ 256 ఫీట్ కట్అవుట్. సో ఇక్కడ రెడీ అయిపోతుంది. ఆఫ్ ది ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ పర్సన్ ఉన్నారు. సో ఆమెను అడుగుదాం. మ్యామ్ చెప్పండి మ్యామ్, ఏంటి సంగతి? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కాంతి ప్రభా ఫ్రమ్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి కమిటీ కోఆర్డినేటర్. సో నేను కమిటీ కోఆర్డినేటర్ నండి. ఈ ఈవెంట్ అప్డేట్స్ చెప్పడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. ఇది వచ్చేసి రామ్ చరణ్ గారిది 256 అడుగుల కట్అవుట్ అండి. గ్రాండ్ కట్అవుట్ లాంచ్. ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఈవెంట్ చేయలేదు. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో, అంటే శివాచెర్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద ఈవెంట్ ఇది. ఎందుకంటే మెగా అభిమానులందరూ కూడా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మెగా కుటుంబానికి, మెగా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క ప్రేమని షవర్ చేస్తున్న టైం అనమాట ఇది. సో రామ్ చరణ్ గారు RRR మూవీ తర్వాత గేమ్ చేంజర్ మూవీతో చాలా గ్యాప్ తర్వాత మన ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సో ఇదంతా కూడా మెగా కుటుంబం మీద, మెగా ఫ్యామిలీ మీద మేము చూపించే అభిమానం అనమాట. వర్షం రూపంలో కురిపిస్తున్నాము. అసలు ఈ హైట్ ఏంటండి, అసలు ఈ ఐరన్ ఏంటి, ఈ మనుషులు ఏంటి, తిప్పి కొడితే ఒక 10 మంది కూడా కనపడట్లేదు, మనుషులు మాత్రం కట్అవుట్ మాత్రం లేచిపోతుంది, ఏంటి ఇది? అండి యాక్చువల్గా మీకు ఇప్పుడు 10 మంది కనిపిస్తున్నారు, బట్ 5 డేస్ నుంచి ఈ వర్కౌట్ జరుగుతుంది. దగ్గర 40 నుంచి 50 మంది వర్క్ చేశారు. ఈ స్ట్రక్చర్ ఏదైతే లేపడానికి చాలా పర్సన్స్ కావాలి. సో 5 డేస్ నుంచి మేము ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసాము. దానికంటే ముందు పూజలు కానివ్వండి, ఇదంతా వర్కౌట్ కానివ్వండి, మేము 10 డేస్ నుంచే ప్లాన్ చేశారు. ఇదంతా చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్తో తీసుకుంటున్నారు అనమాట. ఏదో ధారావారీగా వెంటనే కట్టేసేది కాదండి. ఎక్కడి నుంచి వచ్చారండి బేసిక్గా?
బేసిక్గా ఆ స్టాఫ్ అనేది ఎక్కడి నుంచి పిలిపించారు? వీళ్ళందరూ వచ్చేసి కోల్కతా, బీహార్ అక్కడి నుంచి వచ్చిన వర్కర్స్ అండి. చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనం స్ట్రక్చర్ లేపుతున్నాము. సో ఎంత స్లోగా జాగ్రత్తగా 1 by 1గా లేపుతున్నది ఇది. సో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి ఎంత రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే బేసిక్గా చాలా మంది వస్తారు, అది కూడా విజయవాడ అంటే గత్రగారులు, సో రచ్చరచ్చ చేస్తారు. సో అలాంటి ఫ్యాన్స్ని కవర్ చేయడానికి డిపార్ట్మెంట్ పరంగా పర్మిషన్ అనేది తీసుకున్నారా? ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పరంగా ఉందా? మనకి గ్రౌండ్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయ్యిద్దా? సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఏమైనా ఈసారి ఏమైనా క్లియర్గా సక్సెస్ఫుల్ అవుతుంది? నో సార్, ఈవెంట్ అయితే నిజంగా చాలా బాగా జరగబోతుంది, అంతే జాగ్రత్తగా కూడా జరగబోతుంది. చాలా ఇన్సిడెంట్స్ తర్వాత పోలీసులు కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మాకు అన్ని సేఫ్టీ మెజర్స్ ఇస్తున్నారు. ఎంతవరకు సిట్టింగ్ వేయాలి, ఎంతవరకు నుంచోవాలి, ఎంతవరకు క్రౌడ్ పుల్లింగ్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేసుకోవాలి, ఎలా పాత్వే వేసుకోవాలి, ఎవ్రీథింగ్ మాకైతే ప్యూర్గా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్లీ ఎవరు వస్తున్నారంటారు ఈసారి? ఇప్పుడు మెయిన్లీ ఏమైనా చెప్పగలరా మాకు? దాట్స్ అ బిగ్ సర్ప్రైజ్ అండి. ఆల్రెడీ నోటెడ్ ఎస్ఎస్ తమన్ గారు వస్తున్నారండి, అలాగే దిల్ రాజు గారు వస్తున్నారు, ఇంకా చాలా మంది మూవీకి రిలేటెడ్ అయిన సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు. రామ్ చరణ్ గారు వస్తారని అంటున్నారు కొంతమంది, మరి మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండి. చెప్పలేం రామ్ చరణ్ గారు వస్తారా రానా అనేది, బట్ ఈ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. టాలీవుడ్ నుంచి చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన చాలా మంది కూడా రాబోతున్నారు. గేమ్ చేంజర్ విల్ బి బిగ్గెస్ట్ నెక్స్ట్ హిట్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో అందరూ వస్తున్నారు రామ్ చరణ్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి అండ్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయడానికి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవడానికి వీళ్ళు వారంతటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. బేసిక్గా ఈ కట్అవుట్ అనేది హెలికాప్టర్ సంథింగ్ వస్తుంది అన్నారు, అదేంటంటారు? హెలికాప్టర్ నుంచి ఏంటి సంథింగ్ ఏంటి, ఏం వస్తుంది, ఏం చేస్తారండి? దాట్స్ బిగ్ సర్ప్రైజ్ అండి. చాలా మంది అనుకుంటారు ఈ ఈవెంట్ని లైవ్లో టీవీలో చూద్దామని. డోంట్ డూ దట్. మీకు 60 ఇంచులు 80 ఇంచులు టీవీ ఉన్నా సరే ఈ ఈవెంట్ని ఇక్కడుండి లైవ్గా విట్నెస్ చేస్తేనే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు అండ్ చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. ఈ ఈవెంట్కి మొత్తం టికెటింగ్ ఉందండి. మన వజ్రా గ్రౌండ్స్తోనే ఇక్కడ టికెట్ పాసెస్ ఇస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 1500 నుంచి 2000 పాసెస్ దాకా ఇచ్చేసాము. క్రౌడ్ పుల్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. టికెట్ ప్రైస్ ఏం లేదండి, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెగా అభిమానులు అందరికి కూడా ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ అంట. సో ఈ టికెట్స్ అన్న బేసిక్గా ఎవరైనా పెడతారు, బేసిక్గా లైక్ 1000 రూపీస్ 700 పెడతారు. రామ్ చరణ్ గారికి పండగే అనుకుంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నది. సో సూపర్గా సంక్రాంతికి ముందే బెజవాడలో సంక్రాంతి కంటే అద్భుతమైన పండగ జరగబోతుంది. టికెట్స్ ఎలా రీచ్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి? సార్ ఈ టికెట్స్ వచ్చేసి ఇక్కడ మన వజ్రా గ్రౌండ్స్లో ఉంటారు. ఇక్కడ చాలా మంది రామ్ చరణ్ యువశక్తికి సంబంధించిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పాసెస్ మీ అందరికి ఇష్యూ చేసి పర్సన్కి ఒక పాస్ మాత్రమే, ఓన్లీ 1 hour ఎంట్రీ కూడా పెట్టింది. 3 to 4 o'clock లోపే రావాలి. సో క్రౌడ్ మెజర్మెంట్ కూడా మనం సేఫ్టీగా తీసుకోవాలని చెప్పి అలా ప్లాన్ చేసాం. కంప్లీట్లీ వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు అంటే ఏపీ లవ్స్ రామ్ చరణ్ గారు అండ్ మెగా ఫ్యామిలీ అండి. ఈ ఈవెంట్కి అందరూ రండి. ఈ 29th December ఆఫ్టర్నూన్ 3 o'clockకి మన విజయవాడ వజ్రా గ్రౌండ్స్లో రండి. మెగా కుటుంబానికి మెగా అభిమానులు అందరూ కూడా రండి. ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్. చిన్నప్పటి నుంచి అంటే మనకి ఆటోమేటిక్గా ఎవరిని చూస్తే మనం ఇష్టం అయితే వాళ్ళే ఫాలో అవుతాం. హీరోస్ అన్నారు కదా, మేము మరి వాళ్ళ యొక్క డ్యాన్స్ ఇష్టం. రామ్ చరణ్ డ్యాన్స్ ఇష్టం. ఓకే, మరి ఈసారి గేమ్ చేంజర్లో ఎక్కువగా ఏం చూడాలనుకున్నాం? మాసా, లైక్ డ్యాన్స్ ఎక్కువ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలా? ఐ థింక్ అన్నీ ఉంటాయి అనుకుంటున్నాం. కమింగ్ టు ఈసారి లుక్స్ కూడా కొత్తగా ఉన్నాయి కదా, పొలిటికల్ లుక్స్ ఉన్నాయి. ప్రీవియస్లో జస్ట్ ఫ్యామిలీ మెంబర్ కనపడతారు, లైక్ ఎన్టీఆర్తో RRRలో చూసాం కదా, ఎంటర్టైన్మెంట్ కనపడ్డారు. మరి ఇప్పుడు ఈసారి మాసే చూడాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్? ఐ థింక్ ఆల్రౌండర్ మొత్తం అన్నీ కనిపిస్తాయని అనుకుంటున్నాను. అవునా? మరి రామ్ చరణ్ గారు మొన్న యూఎస్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక్కడ నుంచి హీరో అక్కడికి వెళ్ళి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మొదటిసారి, ఫస్ట్ టైం అంటున్నారు. సో అక్కడ కూడా చాలా మంది వచ్చారు ఫ్యాన్స్ పరంగా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం? ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది. మన తెలుగు ఫిలిం అక్కడ దాకా వెళ్ళి ఫ్రీ జరుగుతుందండి. అందుకని ఇప్పుడు మన విజయవాడలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడుతున్నారు, 256 కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ రామ్ చరణ్ గారు కడుతున్నారు. ఎలా అనిపిస్తుంది దీని మీద మీరు? యాజ్ ఎ ఫ్యాన్ వీ ఫీల్ ప్రౌడ్, రైట్? యా. ఓకే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడితే ఇంకా వన్ ఆఫ్ ది హై పొజిషన్లో ఆయన ఉంటారు. ఇంకా ఆయన బీట్ అవ్వాలంటే 260 కట్అవుట్ కట్టాలి తర్వాత. అలా అని కాదు, అందరూ ఎక్కువే, కానీ మన ఫ్యాన్ అంటే కొంచెం మనం ఎక్కువ చూపిస్తాం కదా. రామ్ చరణ్ గారు ఉన్నారనుకో థియేటర్లో, ఇప్పుడు మీరు కూర్చున్నారనుకో, ఆయన ఎదురుగా డైలాగ్ చెప్తున్నారనుకో, ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది, ఏం చేస్తారు? వీ టేక్ ఏ సెల్ఫీ, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? ఓకే, ఫైన్. కమింగ్ టు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది? చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి, పుష్ప 2, దేవరా, లైక్ పెద్ద మూవీస్ వచ్చినాయి. అన్నిటికీ ఒక కాంపిటీషన్ ఇస్తాడంట, రికార్డ్ బ్రేక్ చేస్తాడా? ఆఫ్ కోర్స్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అవునా? ఎందుకంత నమ్మకం ఏంటి? ఏమో మరి, ఇష్టం అంతే. అంతే. బేసిక్గా ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది మీకు ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో? మగధీర. ఎందుకు మగధీర? కాజల్, మా రామ్ చరణ్ ఇద్దరు ఇష్టం కాబట్టి. కాజల్ ఎందుకు వచ్చింది మధ్య? ఆ పేరు బాగుండింది కాబట్టి ఆ సినిమా ఇష్టం మాకు. కాజల్ అని పేరు బాగుండిద్ది, మగధీర అని పేరు బాగుండిద్ది, రామ్ చరణ్ పేరు బాగుంది? లేదు,
నేను పుట్టినప్పుడు ఆ మూవీ వచ్చి నాకు చాలా ఎక్కువసార్లు చూడడం వల్ల ఆ మూవీ ఇష్టం. అవునా? మగధీరలో రామ్ చరణ్ గారు రియల్ పేరేంటి అక్కడ? హర్ష. యా. ఇంకోటి ఉండిద్ది కదా గతంలోకి వెళ్తాను. భైరవ. అప్డేట్లో ఉండి ఇప్పుడు అనుకున్నాను నిజంగానే ఫ్యాన్ నువ్వు రామ్ చరణ్. ఓకే, కాదలకు ఒక పేరు ఉండిద్దిగా మా తీరు. మిత్రవింద. ఓకే ఫైన్. ఈసారి అయితే గేమ్ చేంజర్ అయితే సంక్రాంతికి వెయిటింగ్ గేమ్ చేంజర్ మూవీ. యా. అవునా? మరి ఇదే అప్డేట్ మళ్ళీ తర్వాత ఇస్తారా? గేమ్ చేంజర్లో ఏమేమి చూసారో మొత్తం చెప్తారా మళ్ళీ తర్వాత కూడా? మళ్ళీ మీకు కనబడితే కన్ఫర్మ్ చెప్తా. మూవీ అయితే అదిరిపోద్ది సార్. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. అన్ప్రెడిక్టబుల్ పర్సన్, హీ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఎవరి ఫ్యాన్? అల్లు అర్జున్. ప్రజెంట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య గారు మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? ఈ సంక్రాంతికి వచ్చేస్తుంది ఈ మూవీస్, మరి ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ బ్రో. రామ్ చరణ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఓకే, మరి ఏంటి రామ్ చరణ్ అనగానే ఏం గుర్తొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు యాక్షన్ బాగుండిద్ది బ్రో అతనిది. ఫైటింగ్స్ సీన్స్ అన్నీ బాగుంటాయి. అతని స్టైల్ కూడా బాగుండిద్ది బ్రో. ఓకే, మరి రీసెంట్గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి, పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. కేజీఎఫ్ బాగా ఆడింది. ఇటుపక్క చూస్తే దేవరా కానీ పుష్ప 2 కానీ గట్టిగా వచ్చినాయి మూవీస్ అన్నిటికీ. మరి అన్నిటికీ ఒక కాంపిటీషన్ ఇచ్చేస్తాడా రామ్ చరణ్ గారు ఈసారి? మ్యాక్సిమం ఇవ్వచ్చు బ్రో. వచ్చా? ఓకే, ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత సింగిల్ ఫ్రేమ్లో రామ్ చరణ్ గారిని చూడాలని చాలామంది యూత్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ద్వారా ప్రజలకి అందరికీ ఒక ఫ్యాన్గా గిఫ్ట్ ఇచ్చేస్తాడంటారు ఫ్యాన్స్ అందరికీ? ఇవ్వచ్చు బ్రో. ఓకే, బేసిక్గా రామ్ చరణ్ గారు మొన్ననే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది కదా, సో యూఎస్లో ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అవుట్ ఆఫ్ వెళ్ళి చేశారు కదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్, ఎలా అనిపిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయడం? పర్లేదు బ్రో, బాగానే చేశాడు. అక్కడ బాగానే చేశాడు. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో? వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ నాకైతే ఆరెంజ్ బ్రో. ఆరెంజ్. ఎందుకు ఆరెంజ్? దాంట్లో బాగుండిద్ది బ్రో, నాకు అంతే ఫేవరెట్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పర్లేదు బ్రో, బాగానే చేస్తాడు, బాగా చేస్తాడు అన్నిటికంటే. ప్రజెంట్ ఇప్పుడు మన విజయవాడలో రామ్ చరణ్ గారు కట్అవుట్ 256 కట్అవుట్ పెడుతున్నారు అంటున్నారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్. సో ఎలా అనిపిస్తుంది ఒక కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్? ఫ్యాన్స్ ఏంటి క్రేజ్ ఏంటి? కట్అవుట్ లాంచ్ అనేది ఈ సండే రిలీజ్ అవుతుంది. ఇంట్రెస్ట్గా ఉండబోతుంది బ్రో అది జనవరిలో. అవునా? అందుకే బ్రో దాని గురించి. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. మాసే బ్రో. అవునా? ఏంటి పొలిటికల్ లుక్ ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు ఈసారి మూవీలో. సో పొలిటికల్ లుక్స్ ఇక్కడ గతంలో ఎక్కడైనా చూసారా రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ పొలిటికల్ లుక్స్ ఏమైనా ఇప్పుడైనా ఈ మూవీలో? లేదు బ్రో, లేదు. కొత్తగా ఉండిద్ది ఈసారి? కొత్తగా ఉండిద్ది బ్రో. ఈసారి మూవీ అయితే బ్రేక్ చేసిద్ది అంటారా? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ రికార్డ్స్ బ్రేక్ చేసిద్దాం? చేయొచ్చు బ్రో. ఎలా అనిపిస్తుంది? ఒక యూఎస్లోకి వెళ్ళి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా మొన్న రామ్ చరణ్ గారిది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఉన్న అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది మొన్న రామ్ చరణ్ గారిది, చూడలేదా? ఓకే, మరి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కూడా ఇక్కడ కడుతున్నారు అంటున్నారు విజయవాడలో 256 కట్అవుట్. సో ఈ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు. ఓకే, సరే మీ రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? రామ్ చరణ్ మూవీస్లోనా రంగస్థలం. రంగస్థలం. మరేంటి పుష్ప 2 బ్రేక్ చేసిద్ది అంటారా రామ్ చరణ్ గారి మూవీ? ఏమో సార్, అది కొంచెం కష్టమే. మూవీ ఎందుకు బాగుంటారు, అంటారు? మూవీ బాగుంటుందేమో కానీ ఇదేంటే మాస్ కదా బాగా, అదంటే కొంచెం క్లాస్గా వస్తుంది కదా. పుష్ప 2 క్లాస్ వస్తుంది. పుష్ప 2 కదా అది, గేమ్ చేంజర్ క్లాస్ వస్తుంది. క్లాస్. కమింగ్ టు అంటే గేమ్ చేంజర్ ఈసారి ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటారు, పొలిటికల్ సీన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు, పొలిటికల్ లుక్స్ కూడా కనబడుతున్నాయి. సో కొత్తగా అనిపించింది అంటారు ఈసారి మూవీ స్టోరీ? ఏమోనండి, చూడలేదు. అంటే అంటున్నారు ఫీడ్బ్యాక్ ప్రకారంగా అంటున్నారు పొలిటికల్ లుక్స్ ఉంటే కొత్తగా ఉండిద్దా అంటున్నారు. అయితే బాగా హిట్ అయిపోతుంది, లేకపోతే యావరేజ్. కొద్దిగా అటు ఇటుగా ఉంది 50. శంకర్ గారు మరి డైరెక్షన్ శంకర్ గారు కాబట్టి అయితే సూపర్ ఉంటుంది. అయితే సూపర్. సో మీకు ఆయనలో ఎక్కువ ఏమి ఇష్టం? స్టోరీ శంకర్ గారిదా జెంటిల్మెన్ బాగుంది. కమింగ్ టు రామ్ చరణ్లో ఎక్కువ ఏమి ఇష్టం? రామ్ చరణ్లో డ్యాన్స్ ఉంటుంది, రంగస్థలం బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరేంటి? సోనీ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ చూస్తా. రామ్ చరణ్. మరి రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసేది అంటారు? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, పుష్ప 2. ప్రజెంట్ పుష్ప 2 హైలో ఉంది, దీన్ని బీట్ చేసిద్ది అంటారా? తప్పకుండా అదే అంటా. అవునా? మరి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? ట్రిపుల్ ఆర్. ఓకే, మరి ఈసారి గేమ్ చేంజర్లో లుక్స్ నచ్చినాయా? అంటే పొలిటికల్ లుక్స్ ఉన్నాయి, పొలిటికల్ లుకింగ్ ఉంది అంటున్నారు కదా, కొత్తగా కనిపించారా ప్రీవియస్ లాగే కనిపించారా? రామ్ చరణ్ ఎలా ఉన్నా సూపర్గా ఉంటాడు. ఓకే, నువ్వేం చెప్తావు రామ్ చరణ్ చూసినావా లుక్స్? చూసావా? ఎలా అనిపిస్తుంది లుక్స్? ఎలా అనిపించింది? బాగున్నాయా? బాగుంది. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫస్ట్ హీరో
వేరే కంట్రీకి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? వేరే కంట్రీలో మనం జరిగింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు హిందీ వాళ్ళకన్నా తక్కువగా చూసేవారు, ఇప్పుడు మన వాళ్ళే తోపులా తురుములా చూస్తున్నారు. మరి రామ్ చరణ్ గారు ఇంకా ఈ మూవీ ద్వారా ఇంకా హై రేంజ్లోకి వెళ్తారంటారా? వెళ్ళాలి అవునా? వెళ్ళాలి, చాలా ఇంకా సక్సెస్ అవ్వాలి. తన ఏంటంటే డిసిప్లిన్, ఎక్కడున్నా ఎక్కువగా మాట్లాడు, కామ్గా ఉంటాడు, ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకోవాలి తన నుంచి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మ, రామ్ చరణ్ గారు కట్అవుట్ 256 కట్అవుట్, ఇండియన్ బిగ్గెస్ట్ కట్అవుట్ ఇక్కడ కడుతున్నారు మన విజయవాడలో అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది కట్అవుట్ కట్టడం? ఆ ఫ్యాన్స్ పరంగా ఏమి చెప్తారు? ఇంకా విజయవాడ ఇంకా టాప్లో ఇచ్చిపోతుంది. అవునా అంటారా? రచ్చ అంటారు ఈ సండేకి కట్అవుట్ అనేది ఓపెనింగ్ అంట, రచ్చ మాస్ లాగే ఇంకా. మరి ఈసారి మూవీలో గేమ్ చేంజర్లో ఫైట్స్ చూడాలనుకుంటున్నారు, మాస్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా ఉండాలనుకుంటున్నారా? గేమ్ చేంజర్ మూవీ మాసే. మాస్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ ఉండాలనుకుంటున్నారు? లైక్ ఫైట్స్ అండ్ రాయలసీమ? రాయలసీమ అయితేనే బాగుంటది, ఇప్పుడు ఎవరికి ఎప్పుడు అలా చూడలేదు కదా. సో పొలిటికల్ లీడర్ పొజిషన్ లో పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి. ఒక లీడర్ గా చూడాలనుకుంటున్నారా, పొలిటీషియన్ లా చూడాలనుకుంటున్నారా, ఒక ఆఫీసర్ లా చూడాలనుకుంటున్నారా? పొలిటికల్గా ఇప్పటి వరకు అన్నిట్లో ధృవాలో అన్నిట్లో అన్ని చూసేసాం, ఇప్పుడైతే పొలిటికల్గా చూడాలనుకుంటున్నాం. పొలిటికల్ రోల్ ఎలా చేసేస్తాడు, ఇచ్చబడేస్తారంటారు ఈసారి? అందరికి ఇచ్చి పడేస్తాడు. గేమ్ చేంజర్ ఓన్లీ సినిమాలోనే గేమ్ చేంజర్ ఇచ్చబడేస్తారా, ఇండియా మొత్తానికి ఇచ్చబడేస్తారు ఈసారి? ఇండియా మొత్తం ఇచ్చి పడేయాలి. ఫ్యాన్ ఇండియా సార్. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి? సూపర్. ఓకే బ్రో, మధ్యలో ఓకే. హాయ్, మీ పేరేంటి? లావణ్య. ఓకే, మరి ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ, ఇటుపక్క రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది. ఈ సంక్రాంతికి మూవీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్, రామ్ చరణ్. ఈసారి గేమ్ చేంజర్ అయితే ఈసారి ఏ రేంజ్లో ఉండిపోతుంది, ఎలాంటి బ్రేక్స్ ఇస్తుంది అంటారు? బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం. ఓకే, రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి. పుష్ప 2 వచ్చినాయి, దేవరా లాంటి మూవీస్ వచ్చినాయి. ఈ అన్నిటికీ ఒక బ్రేక్ ఇస్తాడంటారా మరి రామ్ చరణ్ గారు? ఇయ్యొచ్చు. మరి ఏంటి, రామ్ చరణ్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ మన యూఎస్లో జరిగింది కదా, అంటే ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో వేరే కంట్రీకి వెళ్ళి జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? కొత్తగా అనిపిస్తుంది? కొత్తగానే ఉంది. ఓకే, మరి ఈసారి రామ్ చరణ్ గారు మాస్ చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారా ఈ మూవీలో? మాసా ఎందుకు? మాసా ఎందుకు? మాస్లో బాగుంటారు కాబట్టి. ఎంటర్టైన్మెంట్లో క్యూట్గా ఫ్యామిలీలో బాగోడా? క్యూట్ అంటే చూసేసాం కాబట్టి మాస్లో చూడాలనుకుంటున్నాం. అంటే ఫ్యామిలీ పర్సన్గా ఏ మూవీలో చూశారు? వినయ్ రామ, గోవిందుడు అందరి వాడు. దాంట్లో బాగా ఫ్యామిలీ పరంగా ఇష్టంగా నచ్చేశారు. మరి ఈసారి అయితే పొలిటికల్గా మాస్ లుక్ చూడాలనుకుంటున్నారు. అవును. ఓకే, పొలిటికల్ లుక్స్ కూడా కనబడుతున్నాయి కదా, కొత్తగా ఉన్నాయి. అంటే వితౌట్ బియర్డ్ మాస్ పొలిటికల్ లుక్స్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉందా? ఈసారి కొత్తగా ఉండిద్ది అంటారా మూవీ స్టోరీ కూడా? కొత్తగానే ఉంటుంది. అంటే ఇప్పుడు విజయవాడ 256 కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడుతున్నారని విజయవాడలో ట్రెండ్. ఇప్పుడు అంటే ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ కడుతున్నారు రామ్ చరణ్ది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? గోవిందుడు అండవాడే. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్ అన్న? దాంట్లో క్యూట్గా ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు. గేమ్ చేంజర్లో లేడా? ఉంటాడు, ఇంకా లుక్ బయటికి రాలేదు కదా అంతగా. వచ్చినాయి కదా, అంటే కంప్లీట్ మూవీ చూస్తే కానీ క్యాచ్ చేయలేదు. కాదు. అవును. ఈసారి అయితే గేమ్ చేంజర్, ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వచ్చిద్దా, మూవీలోనే గేమ్ చేంజర్? ఇండస్ట్రీకి. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. క్యూట్గా ఉంటారు, హ్యాండ్సమ్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. ఓకే, మీ పేరేంటమ్మా? నిషిత. ఓకే ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్? వై, ఎందుకు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ కదా. రామ్ చరణ్ కథ అని మీకు తెలుసు, బట్ బేసిక్గా ఏంటి ఎక్స్ప్లెయిన్ ఏం చెప్తారు? రామ్ చరణ్ కథ అంటే ఏంటి? సినిమా బాగుంటుందేమోనని. సినిమా బాగుంటుందని. ఓకే, రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ అయితే ఏ రేంజ్లో ఉండిపోతుంది? అంటే చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి రీసెంట్గా, పుష్ప 2 కానీ, లైక్ చాలా దేవరా మూవీస్ కానీ ఇవన్నీ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ క్రాస్ చేసిద్దా, రికార్డ్ క్రాస్ చేసిద్దా నమ్మకం ఉందా? ఏమో తెలియదు, మూవీ చూస్తే కానీ తెలియదా? అంతే. ఓకే, మరి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అంటే గోవిందుడు అందరి వాడు. ఏది దేనికి అందులో ఫేవరెట్ అయ్యారు నీకు? అంటే దాంట్లో బాగుంటారు. ఇంకా ఏమో ఇంకా ఆయన తీసిన మూవీలో దేంట్లో బాగారా? బాగుంటారు కానీ అది ఎక్కువ ఇష్టం. ఓకే, ఏ సీన్ ఇష్టం దాంట్లో? ఆ ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది ఆ మూవీలో? సిటీ నుంచి వాడు విలేజ్కి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అక్కడ నచ్చుతుంది. ఆ సీన్ నచ్చింది, అదైతే ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ చేశారా మూవీ? చాలా. మరి ఈసారి కూడా గేమ్ చేంజర్ మూవీ ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు దీంట్లో,
సో అప్పుడు కూడా ఫాదర్ అండ్ సన్ రోల్లో చూశారు మీరు చెప్పిన మూవీలో కూడా. అంటే ఫాదర్ అండ్ సన్ అంటే వేరే ఫాదర్ ఈయన సన్. ఇప్పుడు ఈయనే ఫాదర్ అండ్ సన్ అని రోల్ ఉండిద్ది అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇదో పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. పొలిటికల్స్ కూడా ఉండిద్ది అంటారు. పొలిటికల్ సీన్స్ కూడా ఉంటాయి, పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి. కొత్తగా అనిపించిన లుక్స్ పాత రోజుల్లో రామ్ చరణ్ లాగా ఉన్నారు. కొత్తగానే ఉంది. మరి దాంట్లో గోవిందరాజన్ కూడా నచ్చారు అంటున్నావు కదా, మరి ఈ లుక్స్లో నచ్చారా రామ్ చరణ్? చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిందా? అంటే నీకు నచ్చారా అంటున్నా. అవును నచ్చారు, బాగా నచ్చారు. ఆ మూవీలో నచ్చారా, గేమ్ చేంజర్లో నచ్చారు? ఇప్పుడు గేమ్ చేంజర్ మారిపోయింది. మారిపోయిందా? అంటే అంత గేమ్ చేంజర్లోకి వచ్చేసిందా నీ మైండ్ ఇప్పుడు? ఓకే ఫైన్. ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రామ్ చరణ్ యాక్టింగ్? సూపర్. మరి మన విజయవాడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడుతున్నారంట. 256 కట్అవుట్ మన విజయవాడలో ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ రామ్ చరణ్ గారు కడుతున్నారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ సండేకి ఓపెన్ అంట, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రౌడ్గా ఉంది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా యూఎస్లో వెళ్ళి జరిగింది రామ్ చరణ్ గారు. అక్కడ కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు, చాలా క్రౌడ్ వచ్చారు. ఎలా అనిపిస్తుంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అక్కడికి వెళ్ళి చేయడం? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది అలా చేయటం. ఏ హీరోయినా చూసారా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగడం ఎక్కడైనా చూసారా? లేదు లేదు. రామ్ చరణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మెగాస్టార్. మెగాస్టార్. నెక్స్ట్ మెగాస్టార్ అంటే మెగాస్టార్ అండి. ఆయనలో ఏమి ఇష్టం? ఆయన యాక్టింగ్ ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా? ఆయన అంటేనే ఇష్టం అసలు. ఎందుకు ఇష్టం? చాలా హీరోస్ ఉన్నారు కదా, చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కదా. తెలీదు కానీ ఆయన అంటే ఇష్టం. అంటే ఎప్పటి నుంచి ఇష్టం రామ్ చరణ్ గారు? నాకు నేను నార్మల్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూడటం. అంటే బేసిక్ చిన్నప్పటి నుంచి ఇష్టమా? అంటే ఏంటి అంటే బేసిక్గా ఇష్టం అనేది ఏర్పడేది యాక్టింగ్ పరంగా ఇష్టపడతారు బేసిక్గా? డాన్స్ పరంగా. డాన్స్ అంటే చాలా ఇష్టం. అవునా? మరి మొన్న లుక్స్ పరంగా సీన్స్ పరంగా ఇష్టం అని చెప్పారు ఇందాక. అది ఫ్యామిలీ, అది సినిమాలోకి వస్తే ఫ్యామిలీగా అది యాక్టింగ్ అంటే ఇష్టం. ఇలా బయటకు వస్తే మాత్రం ఆయన డాన్స్ కానీ ఆయన రాయల్టీ కానీ చాలా ఇష్టం. మరి ఈసారి డాన్స్ ఉండిద్ది అంటారా ఈ గేమ్ చేంజర్లో? సాంగ్స్ చూస్తుంటేనే పిచ్చిలు వస్తుంది. అవునా? చూడాలి చూడాలి వీడియో సాంగ్స్ అని. గేమ్ చేంజర్ అంటే స్టోరీ పరంగా గేమ్ చేంజర్ ఉండిద్దేమో, డాన్స్కి ఏమో వెనక్కి ఉండిద్దేమో, కొద్దిగా డౌన్ ఉండిద్దేమో అనుకుంటున్నాం మేము. చూద్దాం. మీరైతే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ మూవీలో, డాన్స్ అండ్ యాక్టింగా? రెండు. ఓకే మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారి మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది మీ ఒపీనియన్? పాన్ ఇండియా లెవెల్లో ఉంది కదా ఇప్పుడు కాంపిటీషన్. సో మీ ఒపీనియన్ ఏంటి రామ్ చరణ్ గారు? టైలర్స్ సాంగ్స్ చూస్తే కొంచెం శంకర్ గారు సార్ కదా, కొంచెం హైప్ ఉండిద్ది. బాగా హైప్ అనిపించిందా? అనిపించింది బాగానే. అంటే బేసిక్గా శంకర్ గారు అనగానే కొన్ని 2 మూవీస్ ఫ్లాప్స్ ఉన్నాయని బ్యాక్గ్రౌండ్ అనుకోండి కదా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం శంకర్ గారి సినిమాలు అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు భారతీయులు ఉండే కదా, అలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఏమైనా వస్తుందేమో అని. అంటే బేసిక్గా శంకర్ గారు అంటే తెలిసిందే పెద్ద పెద్ద మూవీస్ తీశారు, రోబో లాంటి మూవీసే తీశారు. బేసిక్గా ఇప్పుడు శంకర్ గారు కొన్ని 2 మూవీస్ అప్ అండ్ డౌన్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయని కొంతమంది కామన్గా అంటూ ఉంటారు. మరి కంబ్యాక్ ఏమైనా ఇస్తాడంటారు ఈసారి ఈ మూవీ ద్వారా? నాకు తెలిసి శంకర్ గారు ఇది కంబ్యాక్ అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్ కదా. అవునా? మరి గ్లోబల్ స్టార్ అనే రామ్ చరణ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి, మన స్టేట్ నుంచి అనదర్ కంట్రీకి వెళ్ళి యూఎస్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇదే ఫస్ట్ అనుకుంటా కదా, నాకు కొంచెం థ్రిల్లింగ్ మంచిగా అనిపించింది. ఇంకా మనం పాన్ వరల్డ్ అయితే ఇంకా మంచిదే అనిపిస్తుంది. టాలీవుడ్ ఇంకా అంటే కమింగ్ టు ఇప్పుడు యూఎస్లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ పుష్ప 2 డైరెక్టర్ కూడా సుకుమార్ గారు వెళ్ళారు కదా, ఆయన కూడా అంటున్నారు ఇంటర్వెల్ సీన్ ఇలా ఉంది, అబ్బా క్లైమాక్స్ సీన్ ధూమ్ధామ్ అంటున్నారు. ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు? ఒక డైరెక్టర్ కామెంట్ చేశారు కదా మూవీ ప్రకారం, ఇంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, మూవీ ప్రకారం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం చూసాం కదా పుష్ప ఎలా ఉందో మనకు తెలిసిందే. ఇది కూడా అలాంటి గేమ్ చేంజర్ బాగుంది అనిపిస్తుంది. అంటే చూసిన తర్వాతే కదా మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే కదా. ఓకే కమింగ్ టు ఇప్పుడు రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా ఇక్కడ విజయవాడలో పెడుతున్నారు అంటున్నారు. 256 feet కట్అవుట్ కడుతున్నారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది కట్అవుట్ గురించి? అవన్నీ తెలియదు బ్రో, కానీ టాలీవుడ్ డెవలప్ అవుతుందంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. ఇండియా ఎక్కువగా కట్అవుట్లు కట్టడం ఏ హీరోస్ని చూసారు? బేసిక్ ఇప్పుడు అప్డేట్గా రామ్ చరణ్ కనబడుతున్నారు, ప్రభాస్ కనబడతారు, బేసిక్గా పవన్ కళ్యాణ్ కనబడతారు. కళ్యాణ్ అయితే చూశాను, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఇప్పుడు లేటెస్ట్గా పుష్ప, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారికి చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా రాలేదు కదా, రెడీగా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు విజయవాడలో అని అప్డేట్స్ వస్తున్నాయి. సో కట్అవుట్ పడితే వీళ్ళిద్దరికి ఒక ఫ్రేమ్ అనేది, అందరికీ ఒక ఫ్రేమ్ పడిపోద్ది అంటారు. కట్అవుట్ బిగ్గెస్ట్ కట్అవుట్ అని మామూలుగా కాదు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. రామ్ చరణ్ గారు ఇస్ అ గ్లోబల్ స్టార్. ఓకే, బేసిక్గా రామ్ చరణ్లో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? డాన్సా, యాక్టింగా, స్టైలా, మాసా, లుక్సా, బిహేవియర్, యాటిట్యూడ్? నాకు ధృవ నుండి కొంచెం రామ్ చరణ్ గారిలో యాక్టింగ్ బాగా నచ్చింది. రామ్ చరణ్ గారు అంటే ధృవ నుండి ఇక మొత్తం యాక్టింగ్ పరంగా అంతా బాగానే ఉండిద్ది. ఆయనకి రామ్ చరణ్ గారికి అంటే డాన్సింగ్ స్టైల్లో ఒక రిథమ్ ఉండిద్ది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఆ రిథమ్ బాగా అనిపించింది. మొన్ననే అల్లు అర్జున్ గారు చిన్న క్లిప్లో అంటున్నారు కదా, రామ్ చరణ్ గారు ఏదైనా డాన్స్ చేసినా కూడా ఫేస్ మాత్రం ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చేస్తారు అని క్లిప్ ఇచ్చారు. ఒక రిథంలో అది ఒక మాస్టర్ అనమాట. ఓకే, అది ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? భాను ప్రకాష్. ఓకే, ప్రజెంట్ రామ్ చరణ్ గారు
గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఈసారి చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఈ మూవీ ఏమైనా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసిద్ది అంటే ఏం చెప్తారు? చెప్పలేము. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారు అవుట్ ఆఫ్ వెళ్ళారు కదా, యూఎస్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మొన్నే. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అటుపక్క వెళ్ళి అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఎలా అనిపిస్తుంది? ఆయన తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ఆరెంజ్. ఆరెంజ్. మరి ఈసారి గేమ్ చేంజర్ కొత్తగా చూడాలనుకుంటున్నారా? అంటే ఫాదర్ అండ్ రోల్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు, పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో స్టోరీ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫ్యామిలీ ఉండాలా, మాస్ ఉండాలి? మాసం. మాసా? మరి ఎందుకు మాస్ ఎందుకు? యాక్చువల్ అందరం చూసేది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఓకే, ఆయన తీసిన మూవీస్లో మీకు ఏంటో ఆరెంజ్ అన్నారు కదా, మరి ఈసారి ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్ సైడ్ ఉండకూడదు అనుకుంటున్నారా? మాసే ఫైట్సే ఉండాలనుకుంటున్నారు? రెండు ఉన్నారు. రెండు ఉండాలి. ఓకే, మరి రీసెంట్గా ఏ మూవీ చూసారు? రీసెంట్ అంటే పుష్ప చూసారా? మరి పుష్ప 2 దాటిద్ది అంటారా? గేమ్ చేంజర్ రికార్డ్ బ్రేక్ చేసిద్ది అంటారా? చేసిద్దా చేయదా? చేద్దాం. ఎందుకు? హైప్ లేదు. హైప్ అది. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. డాన్సరే అంటారు, యాక్టింగ్ బాగుంటుందా? యాక్టింగ్. ఓకే బ్రదర్, మీ పేరేంటి? వెంకటేష్ అండి. ఓకే, ప్రజెంట్ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. ఏ మూవీ చూస్తారు? ఫస్ట్ అయితే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు మూవీస్లో అంటే ఈసారి ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? లుక్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు కదా, ఏంటి సంగతి? లుక్స్ తను ఎలా ఉన్నా లుక్స్ బాగానే ఉంటాడు. సో ఈసారి అది కొంచెం ఓల్డ్ గెటప్ కదా, ఫాదర్ అండ్ పొలిటీషియన్. ఏంటి పొలిటీషియన్ రోల్ ఎక్కడైనా చూసారా? పొలిటికల్లో లుక్స్ కానీ ఒక లీడర్ పొజిషన్లో రోల్ ఎక్కడైనా చూసారా? ఏ మూవీలో చూసారా రామ్ చరణ్? ఇదే ఫస్ట్ టైం చూడడం? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుంది అంటారు పొలిటికల్ సైడ్, స్టోరీ పరంగా, సీన్ పరంగా ఈసారి ఎలా ఉండబోతుంది యాక్టింగ్ పరంగా? స్టోరీ ఆయన కదా, తమిళ్ డైరెక్టర్. ఆయన పేరు స్టోరీ వేరే అతను. వాట్ అబౌట్ ఏమైనా శంకర్ గారి డైరెక్షన్ కదా, మరి వీళ్ళిద్దరు కాంబి. అది కాక స్టోరీ రాసేది ఆయన, పేట ఈ సినిమాలు తీశాడు కదా, ఆయన స్టోరీ చాలా బాగుంటుంది. ఓకే, మీకైతే ఒక రేంజ్లో మైండ్ అనేది ఉందా ఈ మూవీ పరంగా స్టోరీ బాగుంటుందని? ఆయన స్టోరీ బాగా రాస్తాడు. ఆయన మూవీ స్టోరీస్ అన్నీ బాగుంటాయి. అదే జిగిరితాండా 2. అలాంటి పెద్ద పెద్ద మరి ఈ మూవీకి ఇచ్చారు కదా గేమ్ చేంజర్కి, మరి ఎలా ఉండబోతుంది? అది కాక డైరెక్షన్ కూడా శంకర్ గారు కదా, ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉంటాయి. శంకర్ గారు అనగానే బేసిక్గా 2-3 మూవీస్ అప్ అండ్ డౌన్ ఫ్లాప్స్ ఉన్నాయని అన్నట్టుగా కామెంట్గా మాట్లాడతారు. మరి ఈసారి గేమ్ చేంజర్ ద్వారా కంబ్యాక్ ఇస్తారంటారు మరి శంకర్ గారు, మరి రామ్ చరణ్తో ఇద్దరు ఇస్తారనే అనుకుంటున్నారు. బేసిక్గా రామ్ చరణ్ గారు మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ యూఎస్లో జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక హీరో ఫస్ట్ టైం వెళ్ళి అనదర్ కంట్రీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా తెలుగు ఇది ఏదైనా జరిగితే మనకి ప్రౌడ్గానే ఉండిద్ది కదా. ప్రీవియస్లో ఎవరైనా చూసారా? ఏ హీరో అయినా అవుట్ ఆఫ్ కంట్రీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎక్కడైనా చూసారా? అవుట్ ఆఫ్ కంట్రీలో చూడలేదు, కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఇది మన హీరోస్కి ఉంది కదా ప్రజెంట్. ప్రభాస్ది అసలా రిలీజ్ అయినప్పుడు కూడా పోస్టర్ రిలీజెస్ అన్నీ వాళ్ళు బాగా చేశారు కదా, కార్స్ పెట్టి. ఎప్పుడు జరిగాయి, కాకపోతే ప్రీ రిలీజ్ ఏంటి ఇది ఫస్ట్ టైం. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? ఆయన ఆల్ ఇన్ వన్. ఓకే, మరి ఈసారి అయితే గేమ్ చేంజర్ ద్వారా హిట్ కొట్టిద్ది అంటారా? అన్నిటికీ మూవీస్ అన్నిటికీ ఒక లైక్ కాంపిటీషన్ ఇచ్చిద్ది అంటారా? డిసప్పాయింట్ అయితే చేయడు. ఎలా అనిపిస్తుంది? మన విజయవాడలో 256 కట్అవుట్ కూడా పెడుతున్నారు అంటున్నారు రామ్ సార్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్డేట్లో ఉన్నారా? వజ్రా గ్రౌండ్స్ రేపు సండే. ఓకే, మరి ఏంటి ఈసారి అదిరిపోద్ది అంటారు? కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. ఎస్. ఎందుకు అంత కట్అవుట్ కట్టాల్సిన ఏంటి క్రేజ్ ఏంటి అంటారు? క్రేజ్ అంటే అభిమానం అంతే, దానికి రీజనే ఉండదు కదా. అంతే అంటారా? ఎంత కట్అవుట్ కట్టినా కూడా ఆనదంటారా? అంతే. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. డాన్సర్. ఓకే, థ్యాంక్ యూ. పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు మూవీ. బాలయ్య బాబు. ఎందుకు బాలయ్య బాబు గారు మూవీస్? ఫ్యాన్ ఆఫ్ ఎన్బికే. అవునా? మరి బాలయ్య బాబు గారు ఈసారి డాకు మహారాజ్ మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే భగవత్ కేసరి ఒక టాప్ నాచ్ కదా, దానికంటే వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నా. రీసెంట్గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి, సో ఇవన్నిటికీ ఒక కాంపిటీషన్ అనేది ఇస్తాడంటారా బాలయ్య బాబు? కన్ఫామ్గా. అవునా? బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? అఖండ. ఎందుకు అఖండ?
బీజియం బీజిఎం అంటే ఏ మూవీస్లో బీజిఎం బాగాలేదు, అఖండలోనే బాగుందా? అఖండ బాగా మైండ్లో ఉండిపోయింది. ఓకే, అఖండ బీజిఎమ్స్ వింటుంటేనే కొన్ని థియేటర్లు బ్లాస్ట్ అయినాయి. మరి ఈసారి కూడా లైక్ డాకు మహారాజ్ మూవీ కూడా ఏమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటాయంటారా? క్రేజ్ కానీ ఏమైనా ఉండిద్ది అంటారా? మేబీ. ఓకే, బాలయ్య గారిలో మీకు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అఖండ అని చెప్పారు కదా. ఆ అఖండలో హై రోల్లో కనబడ్డారు, ఒక పెద్ద పర్సన్లా కనబడ్డారు, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెద్ద పర్సన్లా కనబడ్డారు, ఎంగైనా కొద్ది ఏజ్ ఎక్కువగా. మరి ఈసారి లుక్స్ కొత్తగా కనబడుతుంది, యంగ్ అండ్ డైనమిక్గా కనబడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? గుర్రం మీద వస్తున్నారు కదా, సీన్ ఎలా అనిపిస్తుంది? ఆ లుక్స్ ఎలా అనిపించింది? అది చెప్తే బాలయ్య బాబు ఫ్యాన్స్ కొడతారేమో. అంటే ఎలా అనిపించింది? లుక్స్ యూత్గా ఉన్నాడు అనిపిస్తుందా, కొత్తగా అన్నారు? ఎంత యూత్గా ట్రై చేసినా ఓల్డ్గానే అనిపిస్తాడు. అంతే అంటారా? కానీ అలా చూడాలి అనుకుంటున్నారా? ఓల్డ్ వర్షన్లో చూడాలనుకుంటున్నారా? బాలయ్య బాబు డైలాగ్స్ చెప్పడం కానీ ఓల్డ్ వర్షన్లోనే చూడాలనుకుంటున్నా. అవునా? డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ వద్దా వర్షన్? వద్దు, హీరోయిన్ పక్కన ఫాదర్ లా ఉన్నాడు. అవునా? ఓకే. సో ఏదేమైనా ఈసారి అయితే మూవీ మాత్రం అదిరిపోద్ది అంటారా? అంటే ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటున్నారు మూవీ? ఎంటర్టైన్మెంట్. ఎందుకు ఎంటర్టైన్మెంట్? బాలయ్య బాబు అంటే మాస్ ఫైట్స్ ఉంటాయి కదా బేసిక్గా. నాకు మాస్ ఫైట్స్ నచ్చ. ఎంటర్టైన్మెంట్ అంటే ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఏమనిపించింది మూవీస్లో? భగవత్ కేసరి. మరి బేసిక్గా అఖండలో మాస్ ఉంది కదా, అది నచ్చింది అన్నావు కదా. ఓకే, కొన్ని మూవీస్లో సెట్ అయింది, కొన్ని మూవీస్లో సెట్ కాదు. అవునా? సో మరి ఈసారి పోటీగా ఉండిద్ది అంటారు ఈ సంక్రాంతికి? బాలయ్య బాబు లైక్ రామ్ చరణ్ చాలా పెద్ద మూవీస్ వస్తున్నాయి కదా, అన్ని పోటీగా ఉంటారా? రెండు హిట్ అయితే మంచిదే కదా, లైక్ మొన్న అమరన్, లక్కీ భాస్కర్, ఇవన్నీ మంచి పేరు వచ్చాయి కదా. సో ఈసారి అయితే ఈ సంక్రాంతికి మంచి మూవీస్తో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు. గాడ్ ఆఫ్ మాసెస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్, నీ పేరేంటమ్మా? ప్రణతి. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ, ఇటుపక్క రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది మరి ఈ సంక్రాంతికి మరి మూవీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్? రామ్ చరణ్ గారి మూవీ ఎందుకు? నా ఫేవరెట్ హీరో. ఎందుకు రామ్ చరణ్ గారు ఫేవరెట్ హీరో నీకు అయ్యారు? అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఎందుకే రామ్ చరణ్ సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఆయన డాన్స్ బాగుండిద్ది, యాక్టింగ్ బాగుండిద్ది, అందుకని. మరి ఈసారి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈసారి వచ్చేస్తుంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్లో ఉండబోతుంది? నీ ఒపీనియన్ ఏంటి? బాగుండిద్ది, మంచి హిట్ అవిద్ది. ఎందుకు అంత అభిమానం? ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఆయన మంచిగా యాక్ట్ చేస్తారు, డాన్స్ చేస్తారు, అందుకని. ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు ధృవ. మరి ధృవలో ఉన్నంత అంటే మాస్ కానీ ఫైట్స్ కానీ అంటే ఒక అబ్జర్వేషన్ డిపార్ట్మెంట్ లాగా ఆయన చేశారు కదా క్యారెక్టర్. సో ఈసారి కూడా రోల్ ఎలా చూడాలనుకుంటున్నారు? పొలిటికల్ సీన్ ఉండిద్ది అంటున్నారు దీంట్లో, పొలిటికల్ లుక్స్, ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ రేంజ్లోనే దీంట్లో కూడా ఉండిద్ది అంటారా? ఉండిద్ది అనుకుంటున్నాను. పొలిటికల్ లుక్స్ ఎప్పుడైనా చూసారా రామ్ చరణ్ని? ఏ మూవీలోనా? ఇదే చూడమా గేమ్ చేంజర్లోనా? తెలీదు. గేమ్ చేంజర్లో మరి పొలిటికల్ లుక్స్ ఉండిద్ది, ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు. సో అదిరిపోద్ది అంటారు ఈసారి? బాగుండిద్ది. మరేంటి, సంక్రాంతికి మూవీ వచ్చేస్తుంది కదా, మరి కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది కదా, సో రెడీగా ఉన్నారా వెళ్ళడానికి? వెళ్తున్నారా? ఎందుకంత ఏంటి, రామ్ చరణ్ మూవీకి రెడీగా ఉంటారా, అన్ని మూవీస్కి రెడీగా ఉంటారు? అంటే రామ్ చరణ్ మూవీ మెగా ఫ్యామిలీ మొత్తం రెడీగానే ఉంటాం ఫస్ట్. ఎందుకంత మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు? రామ్ చరణ్ అంటే ఎందుకంత రెడీగా వెళ్ళిపోవాలని అంత ఉత్సాహం ఎందుకు? అంటే చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ సినిమాస్కే వెళ్తాం ఎక్కువ, అందుకని అట్లా. రామ్ చరణ్లో యాక్టింగ్ ఇష్టమా, స్టైల్ ఇష్టమా, లేకపోతే డ్యాన్స్ ఇష్టమా నీకు? నాకు స్టైల్ ఇష్టం. అండ్ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? బాగా చేస్తారు. మరి ఈసారి కట్అవుట్ కూడా 256 కట్అవుట్ ఇన్ విజయవాడ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మన విజయవాడలో పెడుతున్నారు, మంచి హ్యాపీ మూమెంట్, హ్యాపీగా ఉంది. ఓకే, సో వెయిటింగ్గా మూవీ కోసం గేమ్ చేశారు మూవీ? వెయిటింగ్. ఓకే మా, థ్యాంక్ యూ. పేరేంటి? పూర్ణిమ. ఈసారి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ ఎందుకు? రామ్ చరణ్ ఫేవరెట్ కాబట్టి. అవునా? రామ్ చరణ్ గారు ఎందుకు ఫేవరెట్? ఎప్పటి నుంచి ఫేవరెట్ అయ్యారు? ఆల్మోస్ట్ RRRలో ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఆయన యాక్టింగ్కి. ఓకే, మరి రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ మన విజయవాడలో కడుతున్నారు అంటున్నారు, 256 కట్అవుట్, ఇండియాకి బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ప్రౌడ్. ఓకే, ఆయన కట్అవుట్ కట్టేస్తే ఇంకా హై పొజిషన్లో ఉన్నట్టే, కట్అవుట్లో వన్ ఆఫ్ ది హై పొజిషన్ ఇన్ ఇండియా. ఓకే, మరి ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? మాక్సిమం మన ఫెస్టివల్ హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అవునా? మరి చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా రీసెంట్గా, అన్నిటిని రికార్డ్స్ క్రాస్ చేసిద్దా, బ్రేక్ చేసిద్దా? బట్ అలా అని కాదు కానీ వాచ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అది డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి. అంటే ప్రీవియస్లో చూసాం కదా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి, అంటే అయినా కూడా RRR తీసుకుంటూ వచ్చారు, ఆయనకి అవార్డ్స్ వచ్చినాయి గట్టిగానే.
మరి ఇప్పుడు లుక్స్ ఎలా అనిపించింది? పొలిటికల్ లుక్ ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు కదా, కొత్తగా అనిపించిందా? యా కొత్తగా ఉంది. లుక్స్ ఎలా అనిపించింది? పాత లుక్స్లో బాగున్నారు, ఈ లుక్స్లో బాగున్నారు? పాత లుక్కే నాకు ఎక్కువ నచ్చింది. RRR ఆ టైంలో నచ్చింది ఈ లుక్ కన్నా. బట్ డిఫరెంట్ స్టోరీ స్టోరీ తగ్గట్టు ఉంది. యా ఓకే, RRRలో ఎందుకు నచ్చారు బాగా? అండ్ హార్డ్ వర్క్ అనిపించింది. అండ్ తన ఇయర్స్ ఆఫ్ వర్క్లో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది కదా. రాజమౌళితో ఎవరు మూవీ తీసినా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అన్నట్టుగా కొంతమంది సెంటిమెంట్గా మాడతారు కదా, అలాంటి ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయంటారా ఈసారి? లేదండి, లేదా? లేదు. ఓకే, రామ్ చరణ్ గారు మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అనదర్ స్టేట్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్లు అటెండ్ అవ్వడం, అక్కడ ఫ్యాన్స్ అటెండ్ అవ్వడం, ఎలా అనిపిస్తుంది అవుట్ ఆఫ్ కంట్రీలో? బాగా మన ఇండియన్ ఫిలిం గ్రోత్ కనిపిస్తుంది అండ్ వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. మన పుష్ప 2 డైరెక్టర్ గారు సుకుమార్ సార్ కూడా వెళ్ళి అంటున్నారు కదా, మూవీ మాత్రం అదిరిపోయింది, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా బూమ్ బామ్ అంటున్నారు ఆయన. మరి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీ ఒపీనియన్ అయితే గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది? అయితే హిట్ అవుతుంది. రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, థియేటర్లో కూర్చుంటారు కదా, ఆ టైంలో చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ వైబ్ అదంతా. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్. హీస్ అనదర్ చిరంజీవి అనుకుంటా. థ్యాంక్ యూ.